ఒక ఊరి చివర్లో ఒక చిన్న అందమైన గుడిసె ఉండేది. ఆ గుడిసె ఊరికి కొంచెం దూరంగా ఒక చల్లని చెట్ల మధ్య ఉండేది. ఇది ఎవరికీ అంతగా తెలిసేది కాదు. ఆ ఊరిలో ఉండే వారికే తెలియని ఆ గుడిసె బయటి వారికి అసలే తెలియదు. ఒకరోజు విపరీతమైన వర్షం పడుతోంది. రాహుల్ అనే యువకుడు వేరే ఊరికి వెళుతూ తన దారి తప్పి ఆ ఊరిలోకి చేరుకున్నాడు. అతనికి ఆ ఊరు పూర్తిగా తెలియదు. వర్షం వడివడిగా పడుతూ తడి గాలులు వీస్తున్నాయి. తనకు తెలియకుండానే రాహుల్ ఓ పక్కకు దారి మళ్లించడంతో ఆ ఊరి చివర్లోని గుడిసె దగ్గరికి చేరుకున్నాడు. అతను అలసిపోయి ఒంట్లో శక్తి తగ్గిపోతున్నట్లుగా భావించి గుడిసె వద్ద ఆగిపోతాడు. గుడిసె చుట్టూ పచ్చిక మొక్కలతో చుట్టి ఉంది. పెద్ద పచ్చని చెట్లు గుడిసెని కప్పి చుట్టూ ఆకుపచ్చగా ఉంది. గుడిసెని చూసిన రాహుల్కి ఈ ప్రదేశం తనను స్వాగతిస్తున్నట్లుగా అనిపించింది. అతను ఆ గుడిసెలోకి వెళ్లి ఆ రాత్రి నిద్రించాడు. అతను నిద్ర లేవగానే గుడిసె ముందు కూర్చుని కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకున్నాడు. అతని శరీరం నెమ్మదిగా ప్రశాంతతను పొందుతోంది. గుడిసె లోపల ఒక చిన్న చెలిమి మరియు మసకబారిన వాతావరణం కనిపించింది. ఆ గుడిసె కొంచెం పాతగా ఉన్నా దీని వెనుక ఏదో పాత కథ ఉన్నట్లు అనిపించింది రాహుల్కి. గుడిసెలో కొన్ని పుస్తకాలు, చెక్క బొమ్మలు మరియు పాత వస్తువులు ఉన్నాయి. ప్రశాంతంగా ఆ గుడిసెలోని పుస్తకాలలో ఏదో విషయం దాగున్నట్లు భావించాడు రాహుల్. ఆ పుస్తకాల మధ్యలో ఒక చిన్న చెక్క బొమ్మను చూశాడు. అది పాతదైనా కూడా చాలా అందంగా తయారు చేయబడి ఉంది. అతను వాటిని ఎంతో ఆసక్తిగా గమనించాడు. ఆ బొమ్మ చక్కగా రూపొందించబడింది. దీనిలోని అద్భుతమైన రూపశైలి అతన్ని ఆశ్చర్యపరిచాయి. రాహుల్ ఆ బొమ్మను తన చేతిలోకి తీసుకుని దాని పరిమాణాన్ని పరిశీలించాలని ప్రయత్నించాడు. కాని అతను సున్నితంగా అది ముట్టగానే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. వేగంగా బొమ్మ నుండి పెద్ద శబ్దంతో ఒక శక్తి బయటకు వచ్చి గుడిసెలోని వాతావరణాన్ని బలోపేతం చేసింది. ఆ శక్తి నల్లని పొగగా మొదలై ఆత్మలాగే ఆకారాన్ని తీసుకుంది. అది సజీవమైన ఆత్మలా కనిపించింది. దీని చుట్టూ వెలుగులు మరియు అద్భుతమైన శక్తి ప్రసారం చేస్తున్నట్లు కనిపించింది రాహుల్కి. ఆ శక్తి శాంతంగా మాట్లాడింది రాహుల్తో, "నమస్తే సాహసికుడా. నా కాలంలో నేను ఈ గుడిసెని సృష్టించాను. ఎంతో కాలం తరువాత నా ఆత్మ ఈ బొమ్మ ద్వారా సమ్మోహనంలో ఉన్నాను" అని అంది. రాహుల్ ఒక్కసారిగా భయపడి వణుకుతున్న స్వరంతో, "మీరు ఎవరు?" అని అడిగాడు. ఆ శక్తి తన పరిచయం చేస్తూ, "నేను ఈ ప్రదేశాన్ని రక్షించేవారి జీవితంలో భాగమైన ఒక పాత వైద్యుడిని. మీరు నా శక్తిని కదిలించినందుకు నేను మీకు ఈ ప్రదేశం గురించి చెప్పవలసిన అవసరం వచ్చింది." ఆ శక్తి రాహుల్కు గుడిసె యొక్క చరిత్రను వివరించింది. ఇది ఒక మహావైద్యుడు మరియు శాస్త్రవేత్త రామన్ అనే వ్యక్తి సృష్టించిన శాంతి స్థలం. ఆయన తన జీవితంలో ప్రపంచానికి మంచి చేయడానికి తన శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత తన తుది దశలో ఆయన ఈ ప్రదేశంలోనే తన ఆత్మను దాచినట్లు చెప్పాడు. అలాగే తాను పొందిన శాంతి మరియు జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నించాడని వివరించాడు. ఆ శక్తి రాహుల్కు కాంతివంతమైన, స్వేచ్ఛయుతమైన శక్తిని ప్రసారం చేయడం ప్రారంభించింది. ఈ శక్తి ఆ ప్రదేశంలో కనిపించినప్పుడు థీమ్స్గా చుట్టూ కనిపించేవిగా, వేడి మరియు సానుకూలమైన శక్తిగా అనిపించింది. రాహుల్కి ఏదో తెలియని శక్తి ఆవరించినట్లుగా అనిపించింది. ఆ శక్తి తన శక్తుల గురించి వివరించి, "నేను చాలా కాలం క్రితం దేవుడి నుంచి వరాలను పొందాను. ఆ వరాల వల్ల నేను నేటికి ఈ స్థితిలో ఉన్నాను. నాకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు ఇక్కడ ఉండడానికి మరియు కేవలం కొద్ది మందికి మాత్రమే కనిపిస్తాను. మంచి మనసులు, అద్భుతమైన వ్యక్తులే నన్ను చూసే శక్తిని కలిగి ఉంటారు" అని చెప్పింది. ఆ శక్తి రాహుల్కు తాను పొందిన శక్తులలో ఒకటి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ శక్తి తన కాంతి నుండి ఒక భాగాన్ని రాహుల్కు సమర్పించింది. అది ఓ వెలుగు వెలిగిన క్రిస్టల్ వంటి వస్తువు, పసుపు రంగులో ఉంది.
ఈ క్రిస్టల్ విశ్వసనీయమైన సత్యాన్ని వెలికితీయగల శక్తిని కలిగి ఉంది మరియు ఇందులో చాలా శక్తి దాగి ఉంది. ఇది మీకు మీ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది అని చెప్తుంది ఆ మాయాశక్తి. ఆ శక్తి తన శక్తివంతమైన క్రిస్టల్ను రాహుల్కు అందించే ముందు కొన్ని ముఖ్యమైన సూచనలు మరియు కండిషన్లను వివరిస్తుంది. ఈ క్రిస్టల్కు మహత్తరమైన శక్తి ఉంది. ఈ శక్తి నిన్ను ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా గట్టెక్కించగలదు. కానీ ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించడంలో జాగ్రత్త అవసరం అని చెప్తుంది. ఈ క్రిస్టల్ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. ఎవరికీ దీని గురించి తెలియకుండా ఉండాలి. మీరు దీని గురించి ఎవరికైనా చెప్పినా ఈ క్రిస్టల్ యొక్క శక్తులు పోతాయి. దీని యొక్క శక్తులను మంచి పనులు, న్యాయం మరియు సహాయం కోసం మాత్రమే వినియోగించాలి. మీ వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థం లేదా ఇతరులకు హాని కలిగించడానికి దీన్ని వాడితే మీకే కీడు జరుగుతుందని చెప్తుంది. కండిషన్లను విన్న తరువాత రాహుల్ ఆ క్రిస్టల్ ని ఒక పని కోసం వాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఆ శక్తి ఇచ్చిన సూచనలు మరియు జాగ్రత్తలను అంగీకరించడంతో రాహుల్ తన జీవితంలో ఈ క్రిస్టల్ను సమర్థంగా ఉపయోగించడానికి ఎలా వినియోగించాలో అర్థం చేసుకున్నాడు. రాహుల్ గుడిసె నుండి బయటికి వచ్చి కొత్త ఆశలతో తన ఊరు వెళ్లేందుకు పయనమయ్యాడు. ప్రకృతిని ప్రేమతో, స్వచ్ఛమైన ఆలోచనతో, తన దారిలోని అందాలను మరియు క్షణాలను ఆనందంగా అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నాడు. రాహుల్ ఆ రాత్రి తన ఊరికి చేరుకున్నాడు. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూ, సాయంత్రపు చల్లగాలులు ఊరిని అందంగా అలరిస్తూ కనిపించాయి. రాహుల్ తన ఇంట్లోకి చేరి కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ క్రిస్టల్ను ముద్దుగా తన గదిలో ఉంచిన తరువాత తన ప్రయాణాన్ని మరియు ఆత్మ నుండి పొందిన జ్ఞానాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆ రాత్రి గడిచింది. ఉదయాన్నే అతను నిద్ర లేచిన తరువాత తన చుట్టూ ఉన్న విషయాలపై ఒకసారి దృష్టి పెడుతూ ఆ క్రిస్టల్ ని ఒక ముఖ్యమైన పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన లావణ్యంగా, నిశ్శబ్దంగా ప్రకాశించే క్రిస్టల్ ను తీసుకుని అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. క్రిస్టల్లోని విశిష్టమైన శక్తి తాను భావించిన ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉందని అతను గ్రహించాడు. అతను క్రిస్టల్ ని కుడి చేతిలో పట్టుకుని దీర్ఘంగా ఆలోచింప ప్రయత్నించాడు. ఆ ప్రక్రియను ప్రారంభించగానే క్రిస్టల్ పగటి వెలుగులో మెరుస్తున్నట్లు కనిపించింది. ఇలా అతను ఆ క్రిస్టల్ను తన ముందరి ప్రణాళికల కోసం ఉపయోగించడానికి సిద్ధమయ్యాడు. అది తన జీవితానికి కొత్త మార్గాన్ని ఇచ్చింది.